హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ అంటే గేమ్ షో కాదు, లైఫ్ లెసన్. లైఫ్లో మనం ఎన్ని ఫేస్ చేసి వచ్చామో అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. 30 ఏళ్ల జీవితాన్ని ఈ 3 నెలల్లో బతకొచ్చు. డబ్బు కోసం కాదు, గేమ్ ప్లాన్ కాదు, నా లైఫ్కి ఇది ఉపయోగపడుతుంది, నేను నేర్చుకుంటా, నన్ను నేర్చుకోమంటావు. పైసలిచ్చి ఫుడ్ పెట్టి నేర్చుకుంటారా బాబు అంటే ఎందుకు నేర్చుకోరు? నేర్చుకున్న తర్వాత నేను ఎంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతాననేది నా వర్షన్. బిగ్ బాస్ని నేను చూసే విధంగా ఇది బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోనియా చెప్పిన మాటలు ఇవి. నేను నమ్మిన బిగ్ బాస్ ఇది కాదు, ఇంత క్రూరంగా ఇంత దారుణంగా నన్ను చూపిస్తారని అనుకోలేదు. బిగ్ బాస్ ఎడిటింగ్ల వల్ల లేనిది ఉన్నట్టుగా చూపిస్తే నా పర్సనల్ లైఫ్ ఏమవుతుందని కూడా ఆలోచించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది బిగ్ బాస్ సీజన్ 8 కాంట్రవర్సీ కంటెస్టెంట్ సోనియా ఆకుల. ఎలిమినేషన్ అనంతరం మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సోనియా ఆకుల ఫైరింగ్ కామెంట్ చేశారు. తన ఎలిమినేషన్కి కారణాలు చెప్తూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై కీలక వ్యాఖ్యలు చేశారు. హోస్ట్ నాగార్జున గారి ముందు కూడా నేను మాట్లాడకపోవడానికి కారణం ఉంది. ఫస్ట్ వీక్లో నేను బాగా ఆడాను, రెండో వారం కూడా బాగా ఆడాను. వీకెండ్లో ఆయన వచ్చి సెల్ఫ్ డౌట్ వద్దు అని అన్నారు. నేను ఆయన వస్తారు, ఆయన జడ్జిమెంట్ ఏమి ఇస్తారు అని ఎదురు చూసేదాన్ని. నాకు సెల్ఫ్ డౌట్ ఉండేది. ఫిజికల్ గేమ్లు కూడా సరిగా ఆడలేకపోతున్నాను కాబట్టి ఏమంటా అని సెల్ఫ్ డౌట్ ఉండేది. కానీ ఆయన నా గేమ్ గురించి చెప్పకుండా నేను నిఖిల్పై అలగడం గురించి మాట్లాడారు. నేను నిఖిల్పై అలిగానన్నారు. అసలు నిజం ఇది, అది నిజం కాదు. నేను నిఖిల్పై అలగలేదు, మీకు చూపించింది మొత్తం రాంగ్. నేను ఆ రోజు ఫీల్ కావడానికి కారణం ఏంటంటే నేను నా కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, కానీ హౌస్లో వాళ్ళంతా దాన్ని తినేశారు. అరే, ఆమె తన కోసం స్పెషల్గా చేసుకున్నది కదా, ఆమెకు ఉంచాలి అని ఒకరు కూడా నా కోసం ఆలోచించలేదు. నేను నా ఇంట్లో నేనే ఫస్ట్ తింటా, అంతా నా కోసం రెడీ చేసి పెడతారు. ఎలా ఉండేదాన్ని, ఎలా ఉన్నాను, ఏంట్రా బాబు అని నాకు ట్రిగ్గర్ అయ్యింది. నేను తినకుండా ఉండిపోయాను. దానివల్లే నేను హట్ అయ్యా. అప్పుడు నన్ను కాదని ఎగ్ ఫ్రైడ్స్ తినేసిన వీళ్ళంతా కలిసి తినమని నన్ను అడగకుండా నిఖిల్ దగ్గరకు వెళ్ళి నిఖిల్ని పంపించారు. వాడు నా దగ్గరకు వచ్చి తినలేదా నాన్న అని అడిగాడు. అప్పుడు నాకు బాధ వేసింది. వాళ్ళు వచ్చి చెప్తేనే కానీ నేను తిన్నానో లేదో అని అడుగుతున్నాం. అడగాలంటే నువ్వు అడగాలి కదా అని అన్నాను. నువ్వు చీఫ్గా ఉన్నావు కాబట్టి ఎవరు తిన్నారో తినలేదో చూడాల్సిన బాధ్యత నీది. నువ్వు అది కూడా చూడలేదు అని నేను హట్ అయ్యాను. కానీ వీకెండ్లో నాగార్జున సార్ వచ్చి నువ్వు అలిగావని అన్నాడు. అదే పాయింట్ని వీకెండ్లో విష్ణుప్రియ లేవనెత్తింది. నాగార్జున చెప్పింది ఫాల్స్ న్యూస్ని పొడిగించి మాట్లాడారు. దానిపై నేను మాట్లాడాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నా. అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఒకవేళ మాట్లాడినా కూడా ఎడిటింగ్లో లేపేస్తారు. ఇక 4వ వారంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. యష్మి గురించి నాగార్జున గారు అడిగినప్పుడు నేను వివరణ ఇచ్చాను. ఆ తర్వాత నబీల్ని అనర్హుడ్గా ప్రకటించడంపై నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా అని అడిగారు. మిస్ఫైర్ అవ్వడానికి ఏ మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నాగార్జున గారు నన్ను ఉద్దేశించి అన్నారు. హోస్ట్గా నన్ను ఒక్క మాట అడగలేదు. నిజానికి నేను నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అదే విషయం బ్రేక్లో సీతతో మాట్లాడుతుంటే ఆమె రివర్స్ అయ్యింది. నిఖిల్ తరపున నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అంది. ఆ తరువాత నాగ్ సార్ వచ్చి బ్రేక్కి వెళ్ళొచ్చేలోపే గొడవ అని అన్నారు. నిఖిల్ లేపి నీ తరపున నువ్వు నిర్ణయం తీసుకోలేవా అని అడిగారు. నన్ను ఒక మాట కూడా అడగలేదు, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నిర్ణయం తీసుకున్నది నిఖిల్ అని సీతతో చెప్పడానికి పోతే ఆ ఫాల్స్ న్యూస్ని పొడిగించుకుంటూ పోవడం ఎంతవరకు కరెక్ట్? యష్మి అంటే అది స్ట్రాటజీ అన్నారు. మరి నాది స్ట్రాటజీ కాదా? యష్మి విషయంలో ఆమె మాట్లాడిన దాన్ని ఆమె స్ట్రాటజీ కావచ్చు కదమ్మా అని అన్నారు. నా విషయానికి వచ్చేసరికి అది నా స్ట్రాటజీ కాదా? నేను నా గేమ్ పాయింట్ ముందుకు వెళ్ళి ఆడు అనడం నా గేమ్ స్ట్రాటజీ అని నాగార్జున సార్ అనుకోవచ్చు కదా. అదెందుకు మాట్లాడలేదు? ఆమె నన్ను ఇలా అన్నది సార్ అని చెప్పినా కూడా పట్టించుకోలేదు. 3వ వారం నేను నిఖిల్పై అలిగానని చెప్పారు. అది నిజం కాదని చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. నా కోసం నేను చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ని నాకు లేకుండా చేసి చివర్లో ఎండిపోయిన దాన్ని ఉంచారు. దానివల్ల నేను ఫీల్ అయ్యాను. కానీ ఆ సీన్ మొత్తాన్ని ఉల్టా చేసి నాకు చెప్పకుండా నిఖిల్ తినేశాడని నేను అతడిపై అలిగినట్టు చూపించారు. నాకు ఎవరితోనూ ఫరక్ పడదు. నిఖిల్ గురించి నేను ఎందుకు అలుగుతా? హోస్ట్గా నాగార్జున నిజాలు చెప్పాలి, తెలియకపోతే సైలెంట్గా ఉండాలి. నాగార్జున సార్ వీకెండ్లో ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో దానిపైనే నామినేషన్స్ చేస్తారు. అలాంటప్పుడు నాగార్జున గారు కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పకపోయినా కనీసం సైలెంట్గానైనా ఉండాలి. అంతే తప్ప ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయకూడదు, తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. లేని తప్పుని చెప్తే అదే కంటిన్యూ అవుతుంది.
ఇవన్నీ సర్దుకున్నా కానీ 4వ వారం వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అని నాగార్జున సార్ అనేసరికి తట్టుకోలేకపోయా. నాకప్పుడు అర్థమైంది, వాళ్ళు నన్ను ఎలా చిత్రీకరించాలని చూస్తున్నారో అలాగే చేస్తున్నారు. ఎలిమినేట్ చేయకపోతే అభయలా ఏదోటి చేసి వెళ్ళిపోతా అని చెప్పా. నా రియాలిటీని వాళ్ళు చూపించడం లేదని నాకు అర్థమైంది. అందుకే శనివారం ఎపిసోడ్ షూట్ తర్వాత ఆదివారం ఎపిసోడ్ షూట్కి కూడా నేను రెడీ అవ్వలేదు. నేను ఇక హౌస్లో ఉండలేను, వెళ్ళిపోతా అని ఫిక్స్ అయ్యా. ఈ వారం ఎలిమినేట్ చేయకపోతే అభయలా ఏదోటి చేసైనా వెళ్ళిపోవాలని అనుకున్నా. ఎందుకంటే నేను బిగ్ బాస్కి వెళ్ళింది నా రియాలిటీ ఏదో చూపించడానికి, కానీ వాళ్ళు తమకు నచ్చింది చూపిస్తున్నారు. నేను అడల్టరేటెడ్ కామెడీ అన్నదాన్ని తీసుకొచ్చి ఫిజికల్ గేమ్కి లింక్ చేశారు. అసలు రెండింటికి సంబంధమే లేదు. వాళ్ళు నన్ను ఎలా చిత్రీకరించుకున్నారో నాకు అర్థమైంది. బిగ్ బాస్ టీం అయినా కనీసం ఎపిసోడ్ చూడాలి కదా. నేను ఎంతసేపు వివరణ ఇస్తున్నా ఆయన చెప్పిందే చెప్తున్నారు తప్పితే నా పాయింట్ పట్టించుకోవడం లేదు. గేమ్ క్లారిటీ అని నన్ను అడిగినప్పుడు నేను చెప్పింది వినడానికి హౌస్ మొత్తం రెడీగా లేరని మీరే చెప్తున్నారు. సారీ చెప్పింది స్వీకరించడం లేదు. నాకు అర్థమైపోయింది నన్ను వీళ్ళు ఎలా చూపించాలని అనుకుంటున్నారు. అందుకే నేను బిగ్ బాస్ హౌస్లో ఉండనని ఫిక్స్ అయ్యా. బ్రేక్ టైంలో వెళ్ళి బిగ్ బాస్ నేను ఇక్కడ ఉండను, మీరు పంపకపోతే అభయలా వరస్ట్ కేసులా ఏదోటి చేసైనా వెళ్ళిపోతా అని చెప్పా. అందుకే నాగార్జున అడిగినప్పుడు నేను సైలెంట్గా ఉండిపోయా. నాగ్ సార్ ఆదివారం ఎపిసోడ్లో నన్ను అడిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఉండటానికి కారణం ఇదే. ఎందుకంటే అప్పుడు చెప్పినా ఉపయోగం లేదు. పైగా ఆయన పెద్దాయన. నేను క్లారిటీ ఇవ్వడం వల్ల యూజ్ లేదనిపించింది. నేను నాగార్జున సార్కి క్లారిటీ ఇవ్వాలి, హౌస్లో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. అక్కడ నేను ఏది మాట్లాడితే దానిపై మళ్ళీ నామినేట్ చేస్తారు. అందుకే నేను మాట్లాడలేదు. కానీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జున సార్తో మాట్లాడాను. కానీ అది కూడా ఎడిటింగ్ చేసి చూపించారు. అన్ని చోట్ల ఎడిట్ చేసి చూపిస్తే ఇంకేం చేయాలి? నేను నమ్మిన బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కాదు ఇది. నా గురించి తప్పుగా మాట్లాడుకున్నంత మాత్రాన నన్ను నేను మార్చుకోను. కాన్ఫిడెన్స్ అనుకున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా కూడా అది నేనే. తడికత్తితో గొంతు కోయడం నాకు రాదు. చెప్పే విధానాన్ని మార్చుకోవాలని అనుకున్నా, కానీ కుదరడం లేదు. అవతల పర్సన్ని బట్టే నా రియాక్షన్ ఉంటుంది. ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోలేను. దిస్ ఈజ్ సోనియా ఆకుల. నేను వద్దనుకున్నా కాబట్టే హౌస్ నుంచి బయటకు వచ్చా. ఇప్పటికే నేనే బిగ్ బాస్ విన్నర్ని అంటూ తన తీరు మార్చుకోనన్నది సోనియా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.